హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన విశాఖ పర్యాటకానికి శాపంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రిషికొండ బీచ్కి ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుతో విశాఖ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్గా విశాఖలోని రిషికొండకు పేరుంది. రిషికొండ వద్ద తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా వైఎస్ఆర్సీపీ హయాంలో 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రిషికొండ బీచ్లో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగింపు చేపట్టారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు బీచ్ క్లీన్గా ఉండేలా పలు చర్యలు తీసుకున్నారు. దీంతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఇక చంద్రబాబు పాలనలోకి వచ్చిన తర్వాత రిషికొండ బీచ్ను పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో ఇటీవల కాలంలో బీచ్లోకి కుక్కలు రావటం, సీసీ కెమెరాలు పనిచేయకపోవటం, వ్యర్థాలు పేరుకుపోవటం, ప్రయాణికుల నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. అలాగే టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు దారుణంగా మారాయి. బీచ్ వద్ద నిర్వహణ అధ్వానంగా ఉన్న ఫోటోలను, వీడియోలను కొందరు పర్యాటకులు డెన్మార్క్ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కారణంగా తాజాగా రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. దీంతో తీరంలోని జెండాలను పర్యాటక శాఖ అధికారులు కిందకు దించేశారు. దీని గురించి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే విశాఖ పర్యాటక రంగంగా మంచి పేరు సంపాదించుకుంది. అలాంటిది బీచ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రభుత్వం మరొకసారి దీని మీద దృష్టి పెట్టాలి. బ్లూ ఫ్లాగ్ ఏదైతే గుర్తింపు ఉందో అది పోయింది, చాలా దురదృష్టకరం. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ బీచ్ని శుభ్రంగా ఉండేలా చూడాలని చాలామంది కోరుతున్నారు. థ్యాంక్ యూ.